హలో గైస్, నా పేరు భానుమాస్. కైలాసగిరి. ఓ ఓ ఓ ఓ ఓ అబ్బాయి పేరేం పేరు? గుర్రం పేరు లక్ష్మియా? లక్ష్మి ఫిమేలా? ఓకే. గోపులు మూసుకుపోయినట్టు అనిపించలే ఏమన్నా? గోపులు ఏమన్నా మూసుకుపోయినట్టు అనిపించినాయా? గ్రావిటీ వల్ల అట్మాస్ఫియర్ ఏ ఇట్లోనా? ఓకే, చాలా కంట్రోల్ గా తీస్తున్నాడు, మరి వదిలేస్తే పడదు. హలో గైస్, ఎలా ఉన్నారు? నా పేరు భానుమాస్. ఈరోజు వీడియోలో వచ్చేవరకు కైలాసగిరి కొండపైన ఏముందో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అది కొండ మీద రాసింది చూడండి, కైలాసగిరి అని రాస్తుంది కదా, మీకు ఎదురుగున్న కొండే కైలాసగిరి అండి. ఏం లేదు, దారిలో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. నేనైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఎక్కడి నుంచి? ఆర్కే బీచ్ కా నుండి కైలాసగిరికి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఓన్లీ 32 రూపీస్ అయితే అయింది. కనబడిందిగా కైలాసగిరి, అదే. ఆల్రెడీ కైలాసగిరి పైకి ఎలా వెళ్ళాను అనేది కేబుల్ కార్లో వెళ్ళాను. అది ఎలా, దాని ఎక్స్పీరియన్స్ ఏంటనేది నేను పార్ట్ 1లో చూపించాను. ఇదైతే పార్ట్ 2 ఈ వీడియో. పార్ట్ 1 అనేది లింక్ డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. ఫస్ట్ అయితే ఆ వీడియో చూసేసి ఈ వీడియో కూడా కంటిన్యూ చేసేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు కనబడేది వచ్చేవరకు ఇలాగ ట్రైన్ ఒకటి కనబడుద్ది. ఈ ట్రైన్ కొండ చుట్టూ ఒక రౌండ్ వేస్తుందండి. ట్రైన్ అయితే చాలా పెద్దదే, 3 కోచెస్ అయితే ఉంటాయి. పెద్దవాళ్ళకి ఏసీ సిట్టింగ్ కావాలంటే 170 రూపీస్ అంట. అండ్ చిన్నపిల్లలకి 120 రూపీస్. అండ్ పెద్దవాళ్ళకి నాన్ ఏసీ అయితే 120 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 80 రూపీస్ అంట. కొంచెం ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. ఈ ట్రైన్ పేరు వచ్చేసరికి విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్ అయితే ఉంది. ఒకసారి నేను కోచెస్ లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇది నాన్ ఏసీ అండి. సో ఇది ఎలా ఉందంటే సిటీ బస్ ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. కొంచెం ప్రైజెస్ అయితే మరీ 2 ఓవర్ పెట్టారు. నేను వెళ్ళింది మామూలుగా వీకెండ్ ఏం కాదండి. నేను వెళ్ళింది అయితే గురువారం వెళ్ళాను ఇక్కడికి. గురువారం చూసారుగా క్రౌడ్ ఎలా ఉందో. ఇది ఏసీ అంట. ఏసీ అంటే ఏం లేదు, ఒక స్ప్లిట్ ఏసీ తీసుకొచ్చి అక్కడ ఏసీ కోచ్లో చివరన పడేసాడు. ఇది ఏసీ అంట. ఏసీకి 170 రూపీస్ అని తీసుకున్నాడు. అండ్ ఇది ఎక్కిన తర్వాత దీంతో పాటు ఇక్కడ కొంచెం ఎదరకు వస్తే మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ గేమింగ్ జోన్ ఒకటి ఉందండి. ఇక్కడ గేమ్స్ ఏమైనా ఆడాలంటే గేమ్స్ ఆడుకోవచ్చు. విఆర్ గేమ్స్ కానీ ప్రతిదీ ఇక్కడ ఉంది. మనకి ఏమన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు కూడా. స్టార్టింగ్ అయితే 50 రూపాయలు ఉంది, 50, 100 మనం తీసుకున్న గేమ్ని బట్టి అయితే ఉంటుంది. అండ్ చాలా రకాలైన షాపింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనం కైలాసగిరి ఆర్చ్, మెయిన్ ఆర్చ్కి అయితే ఎంటర్ అవ్వలేదు. ఎదురు కనబడుతుంది కదా, అది కైలాస హిల్ అని ఉంటుంది. ఆర్చ్ మీద ఎంట్రన్స్లోనే మీకు చెవులీలకు కానీ షాపింగ్స్, కలజోళ్ళు, బ్యాగులు, హ్యాండ్ బ్యాగ్స్, హ్యాట్లు ప్రతిదీ ఇక్కడే ఉంటుంది. కొబ్బరి నీళ్ళు కానీ ఇంకా ప్రతిదీ ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు. కాకపోతే కింద దొరికే వాటి మీద 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు. ఏమైనా ఉంటే తీసుకెళ్ళవచ్చు, క్యారీ చేయవచ్చు. ఎందుకంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. మనకు కావాల్సినవి అయితే పైకి తీసుకెళ్ళవచ్చు. చూసారుగా కైలాస్ హిల్ అని ఉంది. ఇక్కడ మెయిన్గా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నాకు కనబడింది అయితే హార్స్ అయితే కనబడిందండి. హార్స్ రైడింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఆ హార్స్ ఎక్కి ఫోటో దిగుతున్నారు. హార్స్ రైడింగ్ అంటే జస్ట్ వాక్ చేపిస్తున్నారు. హార్స్ అంటే గుర్రంతో కొంచెం దూరం తీసుకొస్తున్నాడు. సుమారుగా ఒక 200 మీటర్స్, ఒక 100 మీటర్స్ తీసుకెళ్తాం, 100 మీటర్స్ తీసుకొస్తాం. 100 రూపాయలు అయితే తీసుకుంటున్నారండి. నాకైతే హార్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, అందుకే నేనైతే హార్స్ అయితే ఎక్కాను. 100 రూపీసే కాబట్టి. ఈ లోపల హార్స్ ఎక్కిన తర్వాత అక్కడ కెమెరామ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి దన్న 2 ఫోటోలు చేస్తాం అన్న. ఫోటోలు అయిపోయి నేను చూడలే. వాళ్ళైతే ఫోటోలు తీసేసి కడిగి చేతిలో పెట్టి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. నేను తీసుకోను అంటే ఎందుకు తీసావు అని అడిగితే ఫీల్ అయిపోయారు. సర్లే అని ఇంక తీసేసుకున్నా. ఇంక మన ఫోటోలే కదా, వాళ్ళు ఏం చేసుకుంటారు అని తీసేసుకున్నా. మామూలుగా చేయకపోవట్లేదు. కైలాసగిరి. ఓ ఓ ఓ ఓ ఓ అబ్బాయి పేరేం పేరు? గుర్రం పేరు లక్ష్మియా? లక్ష్మి ఫిమేలా? ఓకే. నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే గుర్రం ఎక్కడే ఎక్కానండి. నాకు గుర్రం అంటే చాలా ఇష్టం. నా డ్రీమ్ కూడా తీర్చేసుకున్నా. కానీ ఫస్ట్ టైం గుర్రం ఎక్కినప్పుడు అది ఎక్స్పీరియన్స్ భలే ఉంది. అది నడుస్తున్నప్పుడు కొంచెం ఆ షేక్ అవ్వడం కానీ అదంతా కొంచెం భలే అనిపించింది పైన కూర్చున్నప్పుడు. ఇంకా కైలాసగిరి విషయానికి వస్తే, కైలాసగిరి కొండపైన ఇంకేమేమి ఉన్నాయంటే ఇక్కడ మెయిన్ శివపార్వతుల విగ్రహాలు అయితే ఉంటాయి. గార్డెన్స్కి అయితే కొదువే లేదు. చాలా రకరకాలైన గార్డెన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ రకరకాలైన మొక్కలు కానీ కొంచెం కూర్చోవడానికి ఫ్యామిలీస్ అయితే బేవచ్చంగా వస్తున్నారు. చేపలు వేసుకొని లేదంటే ఆ గడ్డిలోనే కూర్చొని ఏమైనా వాళ్ళు తెచ్చుకున్న పులిహార కానీ ఏమైనా బిర్యానీస్ కానీ ఉంటాయి కదండి, ఫ్యామిలీస్ వండుకొచ్చుకుంటారు కదా, అలాగా వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ వాళ్ళంతా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా తింటున్నారు. చాలా అంటే చాలా బాగుందండి ఫ్యామిలీతో ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి. చూస్తున్నారుగా ఇక్కడ ఫౌంటైన్ ఉండేది. ఫౌంటైన్ అయితే ప్రజెంట్ ఆఫ్లో ఉంది, కొంచెం మెయింటెనెన్స్ వర్క్లో ఉన్నట్టుంది. లేదంటే ఫౌంటైన్ ఆన్ చేస్తే ఎదురు కనబడుతుంది కదా, పైపుల నుంచి వాటర్ వచ్చి భలే ఉండేది. శివపార్వతుల విగ్రహాలు అయితే ఆ ఎండకి మెరుస్తున్నాయండి, తెల్లగా భలే ఉన్నాయి.
నాకు ఫోటో తీయడానికి కూడా వేరే వాళ్ళని అడగాలంటే కొంచెం సిగ్గేసి ఇంకా నేనే సెల్ఫీలతో కొంచెం మేనేజ్ చేసుకున్నాను. ఫోటో తీయడానికి కూడా ఎవరు లేరు, నేనే ఇంకా ఎలాగట్ట కొంచెం అలా సెల్ఫీ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఈ కైలాసగిరికి మెయిన్ హైలైటే ఈ శివపార్వతుల విగ్రహాలు. ఇక్కడికి వచ్చి మెయిన్ ఫొటోస్, కైలాసగిరికి ఐకాన్స్ అంటేనే ఈ శివపార్వతుల విగ్రహాలు. చాలా అంటే చాలా బాగున్నాయి, దగ్గర నుండి చూస్తే అద్దరిపోయినాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ మెయిన్ శివపార్వతుల విగ్రహాలు ఎదురుగా వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ఈ కైలాసగిరికి ఏమైనా హైలైట్ ఏమైనా ఉందా అంటే ఇది స్టాచ్యూస్ అనండి, శివపార్వతుల విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ రిలీజియన్తో పని లేదు, ఎవరు పడితే వాళ్ళు వస్తారండి. హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు ఈ కైలాసగిరికి అయితే వస్తారు. బ్యాక్ నుంచి కూడా చూశారు కదండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ విచిత్రమైన మొక్కలు ఉన్నాయండి. నేనైతే ఈ బొంగు మొక్కలు, వెదురు బొంగులు ఉంటాయి కదా, వెదురు బొంగుల మొక్కల మీద కూడా ఈ లవర్స్ నేమ్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే నేమ్స్ అయితే బేవచ్చంగా రాశారు ఎక్కడ పడితే అక్కడ. కానీ విచిత్రమైన మొక్కలు అయితే నేను ఇక్కడ చూశాను. చాలా కొంచెం ఈ అగ్గిపెట్టెలు తయారు చేస్తారు కదండి, అగ్గిపెట్టెలు తయారు చేసే పుల్లలు ఉంటాయి కదా, పుల్లల మొక్కలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. మెయిన్గా అయితే నేను అరకులో చూసా, నెక్స్ట్ పార్ట్లో నేను చూపెడతాను. అండ్ వీటితో పాటు ఇక్కడ ఆడుకోవడానికి జురాసిక్ వరల్డ్ టైప్లో ఇలా లోపల అంటే మన చీకటి గదిలో పంపించి ఇలాగ బొమ్మలన్నీ ఉంటాయి, వాటితో ఆడిపిస్తారు. కూర్చోవడానికి అయితే మంచి మంచి ల్యాండ్స్కేప్స్ కానీ ప్లేసులు కానీ భలే ఉన్నాయి. అండ్ మెయిన్ హైలైట్, ఇంకో హైలైట్ ఏంటంటే ఇక్కడ చూడడానికి వ్యూ పాయింట్, మన వైజాగ్ సిటీ వ్యూ పాయింట్ చూడాలి అంటే కైలాసగిరి కొండ ఎక్కాలా, ఆ కొండెక్కి ఇక్కడికి రావాలా. ఇది వ్యూ పాయింట్ అండి. చూస్తున్నారుగా, గాలి అయితే కంటిన్యూషన్గా వస్తూనే ఉంది, మామూలుగా లేదు. ఎందుకంటే ఎంత హైట్లో సముద్రం, మామూలుగానే సముద్రం గాలి మామూలుగా బాగా వస్తుంది, అలాంటిది కొండ మీద ఉన్నాం, ఇంకా చల్లటి గాలి వస్తూనే ఉంది, కూలర్ వేసినట్టే ఉంది, మామూలుగా లేదు. కానీ ఇది మాత్రం ఈ సముద్ర అలలు అంటే ఈ సముద్ర తరంగాలు చూస్తున్నారు కదండి, సముద్రం అలలు అనేవి సముద్రం లాస్ట్లో పడితే మ్యాక్సిమం, బట్ ఇక్కడ ఏంటంటే లోపల నుంచి అలలు వస్తున్నాయండి. నేను చూసిన సముద్రాల్లో పెద్ద సముద్రం, పెద్ద అలలు వచ్చే సముద్రం మాత్రం ఈ వైజాగ్ బీచ్ అనండి. చూసారుగా, బీచ్ అయితే అద్దరిపోయింది. అండ్ లోపల మీకు కనబడుతున్నాయి కదా పడవలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న బోట్లు, కొంచెం బ్లర్ అయింది కన్నా చూపించడానికి. చిన్న చిన్న బోట్లు కూడా ఇక్కడ మొత్తం పార్కింగ్ చేసుకోవడానికి ఉన్నాయి, బోట్ యార్డ్ అనుకుంటుంది అంతా. అండ్ వీటితో పాటు ఇప్పుడు కుర్రోడు ఎవడో ఉన్నాడు చూడండి, ఇక్కడ కుర్ర మీద వస్తున్నాడు. ఈ వీడియో అనేది ఎవరో ఒక స్ట్రేంజర్ తీశారండి, మేడము. ఆ మేడంని అడిగే నేను నన్ను తీస్తున్నారని నాకు అర్థమయ్యి ఆ మేడం దగ్గరికి వెళ్ళి నేనైతే ఈ వీడియో అయితే తీసుకున్నాను. ఈ కైలాసగిరి మొత్తం తిరిగిన తర్వాత అలిసిపోయాను, దాదాపు 3 అయితే అయింది. పైన ఒక రెస్టారెంట్ చూసుకున్నాను, రెస్టారెంట్లో అక్కడ తినడానికి కొంచెం రేట్లు ఎక్కువ అనిపించినాయి. బిర్యానీ తిందాం అనుకున్నా, 150 రూపీస్ దాకా అని చెప్పాడు. నేనైతే నూడిల్స్ తీసుకున్నాను అండి, నూడిల్స్ 90 రూపీస్ అయింది. దాంతోపాటు పెప్సీ ఒకటి తీసుకున్నా, ఈ రెండు కలిపి నాకు 140 రూపీస్ అయితే అయింది. మరలా నూడిల్స్ తిన్న తర్వాత మరలా ఈ బీచ్ పాయింట్ ఉంది కదా, ఈ వ్యూ పాయింట్ దగ్గర కూసేపు కూర్చొని ఒక 1/2 అవర్ కూర్చొని నిద్రపోయి ఆ తర్వాత ఇంకా 3:30కి అలా లేచి అయితే బయటకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ హై రేంజ్ అపార్ట్మెంట్స్ కూడా బాగా కడుతున్నారు. పెద్ద సిటీ అండి, నేను వైజాగ్ సిటీ ఏదో అనుకున్నా కానీ చాలా పెద్ద సిటీ ఇది. కిందకు వచ్చేటప్పుడు మాత్రం గోపులు మూసుకుపోయినట్టు అనిపించలే, గోపులు ఏమైనా మూసుకుపోయినట్టు అనిపించినాయా గ్రావిటీ వల్ల? ఈ హైట్లోనా? ఓకే, చాలా కంట్రోల్గా తీస్తున్నాడు, మరి వదిలేస్తే పడుతుంది కింద. బీచ్ లో పడుతుంది వీళ్ళు, ఈత కొట్టుకుంటాం. చిత్రం ఉంది, కొంచెం హైట్ వెళ్ళాం, గోపులు మూసుకుపోయి స్ట్రైట్ ఉందన్న. చూడలే, ఆపరేటింగ్ ఎవడో అర్థం కావట్లేదు. ఇటువైపు ఉంటారు, అటువైపు ఉంటారు. ఈ కైలాసగిరి దగ్గర అయితే బస్ స్టాప్ కూడా ఉంది, సో మనం బస్ కూడా రావచ్చు. అండ్ దీనిపైన ఇందాక నేను ఎక్కే కదా అండి, 5 ఫ్లోర్లు అని చెప్పాను కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ అనేది అదే అండి, ఆ ప్లాట్ఫామ్ అక్కడ మన కేబుల్ కార్ ఎక్కడానికి. ఇంకా మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని రూమ్కి అయితే వచ్చేసాను. ఇదైతే నైట్ తీసుకున్నాను అండి, బిర్యానీ సూపర్ ఉంది. ఈ బిర్యానీ కూడా దీని కాస్ట్ 140 రూపీస్, డబల్ మసాలా, అద్దరిపోయింది. అండ్ ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే ఎంతగా నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే అరకు పార్ట్ చూపెడతాను. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.